ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామం శక్తిగల నామం, అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామం. చాలా సంవత్సరాల క్రితం పాట రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశారు. శ్రేష్టమైన నామం, శక్తిగల నామం అనే పాట. మీలో చాలామంది ఆ పాట వినుంటారు. క్రీస్తు ప్రభు నామాన్ని గురించిన అద్భుతమైన వివరణ ఆ పాట అంతట్లో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెబుతానంటే, యేసుక్రీస్తు ప్రభు నామ ఉచ్చారణలో గొప్ప దీవెన మరియు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఎంతోమంది యేసు నామం ద్వారా రక్షణ పొందుతున్నారు. యేసు నామంలో విడుదల ఉంది. దురాత్మ శక్తులు పరుగులు పెడుతున్నాయి ప్రభు నామంలో. అలాంటి గొప్ప నామాన్ని కలిగి ఉన్నందుకు మనం ప్రభువుని స్తుతించాలి. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లో మనం ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక మనందరూ దీవెన పొందుతున్నాం. మీరందరూ కూడా క్రీస్తు ప్రభువులో బలంగా ఉండాలని, స్థిరంగా ఉండాలని. కడవరి దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రాబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో స్థిరపరచబడి భక్తిలో ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 125వ కీర్తన 4వ వచనం చదువుతున్నాం. Psalm 125 and verse 4. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. Do good, O Lord, unto those that be good, and to them that are upright in their hearts. తమ హృదయములో యథార్థత కలిగి ఉన్న వారికి మేలు చేయము. మేలు చేసే దేవుడు ఆయన. ప్రియులరా, గమనించండి, ఈ మాటను మనం ఇలా అర్థం చేసుకుందాం. దేవుడు మంచి వారికి మేలు చేస్తాడు. యథార్థ హృదయులకు మేలు చేసే దేవుడు. మేలు కావాలనే కదా ఈరోజున చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో చోట్ల పరుగుపెడుతున్నారు. ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా భక్తి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో మనిషి చేయడానికి కారణం మేలు కలగాలనే. మేలు కలగాలనే. నిజమైన మేలు ఎవరు చేస్తారు, ఎక్కడుంది అని పరిశీలన చేస్తే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నువ్వు మంచి వారికి మేలు చేయము. మంచివారు అంటే మరి భూమి మీద ఎవరు మంచివాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు కదా. అందరూ కూడా నీతిమంతులమే. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఈ మంచివాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఈ మంచితనం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని నీతితో నింపబడిన వారు, దేవుని నీతితో, దేవుని మంచితో తన జీవితాలు నింపుకున్నవారు. నేను పాపిని, నాకు దేవుడు అవసరం, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడికి ఈ లోకానికి వచ్చారు, రక్షకుడు నాకు అవసరం అని ఎవరైతే పశ్చాత్తాపడి తమ పాపం నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తారో వారు దేవుని నీతితో ఉచితంగా నింపబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అలాంటి అనుభవం నీలో ఉంటే దేవుడు నీకు మేలు చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆయన అందరికీ మేలు చేస్తూనే ఉన్నాడు, నీతిమంతులకి అనీతిమంతులకు. కానీ ఎవరైతే ప్రభువుని గట్టిగా పట్టుకుంటున్నారో వారి జీవితాల్లో అధికమైన మేలు, రెట్టింపు మేలులు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మంచివారు అనే మాట అక్కడ ఎందుకు వాడబడిందంటే ఆ కీర్తనలో 2 రకాల గుంపుల గురించి ఉన్నాయి. అందులో ఒకటి భక్తిహీనులు అనే మాట రాశాడు కీర్తనకారు. చాలామంది లోకంలో భక్తిహీనులు ఉన్నారు. దేవుణ్ణి మెప్పిస్తున్నామంటూనే, భక్తి చేస్తున్నామంటూనే దేవుని దూరంగా బ్రతికే భక్తిహీనత చాలామందిలో ఉంది. ఒకవేళ అలాంటి భక్తిహీనత నీలో ఉంటే నువ్వు దేవుని నుండి ఏ మేలు పొందుకోలేవు. ఏదో తాత్కాలికంగా చిన్న చిన్న అద్భుతాలు ఏవో జరుగుతున్నట్టుగా, లేదా తాత్కాలికంగా నువ్వేదో డెవలప్ అవుతున్నట్టుగా కనబడచ్చు, కానీ సార్థకమైన మేలు నీ జీవితంలో మాత్రం జరగట్లేదు. భక్తిహీనులు. రెండవ గుంపు ఎవరంటే తమ వంకర త్రోవలో తిరుగువారనే మాట అక్కడ వాడాడు. వంకర త్రోవల్లో నడిచేవారట. చైనాలో ఇళ్ళన్నీ కూడా వంకర టెంకరగా కట్టుకుంటారండి, ఎందుకంటే దయ్యాలు రాకూడదని. జీవితాలే వంకరైపోతున్నాయి చాలామంది. వంకర మాటలు, వంకర చూపులు, వంకర ప్రవర్తన. ఎప్పుడు నువ్వు దీవుని పొందలేవు. తమ వంకర త్రోవల్లో తిరిగేవారు కొంతమంది, భక్తిహీనులుగా ఉన్నవారు కొంతమంది. ఇప్పుడు 3వ గుంపు మంచివారు అనే మాట రాశాడు. అంటే ఈ మంచివాళ్ళు ఆ 2 కేటగిరీలకి చెందనివారు. నీ జీవితంలో అలాంటి మంచితనం ఉందా? యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? యథార్థంగా దేవుని వైపు చూస్తున్నావా? బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినైనా తీసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మేలు పొందిన ప్రతి ఒక్కరూ యథార్థంగా దేవుని సేవించినవారు, యథార్థంగా ప్రార్థన చేసినవారు. సామెతల గ్రంథంలో మంచి మాట ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని. యథార్థంగా బ్రతికేవాడు ఒకవేళ లోకంలో కొన్ని ఇబ్బందులు పడొచ్చేమో, నీ ఆఫీస్లోనో లేకపోతే నీ యూనివర్సిటీలోనో
నువ్వు పనిచేసిన స్థలంలోనో, బహుశా నీ కుటుంబంలోనో, లేదా నీ సంఘంలోనైనా నువ్వు యథార్థంగా ఉన్నందుకు చాలామంది నీ గురించి తప్పుగా మాట్లాడచ్చు, నిన్ను చిన్నచూపు చూడొచ్చేమో, నీ యథార్థతను బట్టి చాలామంది నిన్ను ప్రక్కకి నెట్టేయచ్చేమో, ఒంటరివాడిగా ఒంటరిదానిగా నిన్ను ప్రక్క నిలబెట్టేయచ్చేమో. కానీ నీ దేవుడు అలాంటోడు కాదు. నీ యథార్థతను కొలిచే దేవుడు ఆయన. ఆమేన్. నీ యథార్థతను దేవుడు కొలిచి సరైన సమయంలో ఆశీర్వాదం ఇచ్చేవాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో కూడా వెస్లీ గారు, నేను చాలా యథార్థంగానే ఉంటున్నానండి, నా మట్టుకు నేను దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుస్తున్నానండి, బట్ స్టిల్ చాలామంది నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, నా మీద హేళనగా మాట్లాడుకుంటున్నారని ఒకవేళ ఒక చింత బాధ నీలో ఉంటే ప్రక్కన పెట్టేసే వాటిని. నీ దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డాడు. చూడు, ఆయన నీ కొరకు నిలబడుతున్నాడు. నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. యోబు గ్రంథంలో చక్కని మాట ఉంటుంది కదా, దేవునితో సహవాసం చేసే వరకు మేలు కలుగుద్దని 22-21 మాట ఉంటుంది. నీ జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. ఈ రోజు అంతట్లో బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు కనుక ఆయన వైపు చూడు, మహిమాన్వితమైన కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. మంచి వారికి మేలు చేసే దేవుడు, యథార్థ హృదయం గల వారికి మేలు చేసే దేవుడు కనుక నీ కొందనాలు. చాలాసార్లు కీడు తప్పించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడుతున్నాం. కానీ నీ ప్రేమ, నీ దయ, నీ కృప మా మీద కృమరించి, మా పాపాన్ని కడిగి, నీ రక్తం పోసి మమ్మల్ని పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు నీకు స్తోత్రాలు. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వారి జీవితాల్లో మేలు చేస్తానని వాగ్దానం చేశావు ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు నీ మేలు కోసం, నీ ఉపకారం కోసం కనిపెడుతున్నారో వారందరి మీరే ముట్టి అద్భుతాలు చేయండి, బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.